సో టుడే మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే మీడియా ఆఫ్ కమ్యూనికేషన్. మామూలుగా కమ్యూనికేషన్ అనేది ఒక మీడియా ఆర్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారానే సెండర్ నుంచి రిసీవర్కి ట్రాన్సిషన్ అయ్యిద్ది అని చెప్తున్నారు. సో మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ means or ways, simply ways to transfer communication from whom? From sender నుంచి రిసీవర్కి కమ్యూనికేషన్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. మామూలుగా కమ్యూనికేషన్ ఆఫ్ మీడియా ఎన్ని టైప్స్ ఉంది. సో కమ్యూనికేషన్ మీడియా వచ్చేసి చాలా టైప్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ మీడియాలో మెయిన్ వచ్చేసి 2 రకాలు. ఫస్ట్ది వచ్చేసి వర్బల్ మీడియా, సెకండ్ వచ్చేసి నాన్ వెర్బల్ మీడియా. వర్బల్లో 2 రకాలు ఉన్నాయి. ఓరల్ వచ్చేసి స్పీకింగ్ అండ్ లిజనింగ్. అలానే వర్బల్లో ఇంకో మీడియం ఉంది, అది వచ్చేసి రిటర్న్. ఇప్పుడు స్పీకింగ్ లిజనింగ్ అయిపోయింది. రిటర్న్లో వచ్చేసి రైటింగ్ అండ్ రీడింగ్ ఉంటాయి. అలానే నాన్ వెర్బల్ అంటే ఫస్ట్ది వచ్చేసి ఫేషియల్ ఎక్స్ప్రెషన్, సెకండ్ వచ్చేసి గెస్చర్స్ అంటే వీళ్ళని మనం ఎలా పెడుతున్నాం, గ్రీట్ చేయటం, నమస్తే పెట్టడం. అది బాడీ లాంగ్వేజ్, బాడీ ఎలా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్. ప్రాక్సిమిటీ, ఇది సెండర్కి రిసీవర్కి మధ్య ఉన్న డిస్టెన్స్, వాళ్ళు దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా, ఫార్ అవేగా ఉన్నారా. అంటే దీంట్లో టైప్స్ ఉన్నాయి ప్రాక్సిమిటీలో. ఫస్ట్ది వచ్చేది క్లోజ్ జోన్, పబ్లిక్ స్పీకింగ్ జోన్, ఇంటిమేట్ జోన్, పబ్లిక్ స్పీకింగ్ జోన్, ఫ్రెండ్స్ జోన్ అని కొన్ని ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి టచ్ని హ్యాప్టిక్స్ అని కూడా అంటారు. అలానే మన పర్సనల్ అపీరెన్స్ కూడా ఒక రకమైన నాన్ వెర్బల్ కమ్యూనికేషనే. అలానే కాకుండా సైలెన్స్ కూడా ఒక్కొక్కసారి కమ్యూనికేషన్గా సర్వ్ చేసిద్ది. ఇంకా ఇప్పుడు మనం వెర్బల్ కమ్యూనికేషన్కి వద్దాం. ఓరల్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్. ఇక్కడ ఏం చెప్పారంటే ఓరల్ కమ్యూనికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ విచ్ మెసేజెస్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎక్స్చేంజ్డ్ ఆర్ కమ్యూనికేటెడ్ విత్ ఇన్ సెండర్ అండ్ రిసీవర్ అని చెప్పాడు. సో ఓరల్ అనేది ఎక్కువగా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ట్రావెల్ అయ్యింది. ఎవరెవరి మధ్య? సెండర్ టు రిసీవర్, వీళ్ళిద్దరికి మధ్య. అలానే రిటర్న్ కమ్యూనికేషన్లో ఏమైందంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అయ్యిద్ది. ఎవరెవరి మధ్య? సెండర్ టు రిసీవర్, కాకపోతే రిటర్న్ ఫామ్లో అయ్యిద్ది. రిటర్న్ ఫామ్లో ఇందాక చెప్పుకున్నట్టే రైటింగ్, రీడింగ్ ఉంటాయి. We may often think that having a good communication skill is about the ability to speak well or all about speaking. We are right, only 50%. ఎందుకంటే ఓరల్ కమ్యూనికేషన్ అంటే ఓన్లీ స్పీకింగే కాదు, ఓరల్ కమ్యూనికేషన్ అంటే లిజనింగ్. ఇక్కడ మెన్షన్ చేశారు కదా, స్పీకింగ్ అండ్ లిజనింగ్. సో స్పీకింగ్ ప్లస్ listening is equal to
ఓరల్ కమ్యూనికేషన్. అలానే ఇంపార్టెన్స్ ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్. ఇది మనకి 3 మార్క్స్లో రావచ్చు, 8 మార్క్స్లో సబ్గా రావచ్చు, చెప్పలేము. సో వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్? ఇంపార్టెన్స్ ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్ వచ్చేసి ఏంటంటే ఓసి. ఫస్ట్ థింగ్ లెర్నింగ్, నేర్చుకోవటం. సెకండ్ అండర్స్టాండింగ్, సాల్వింగ్ ప్రాబ్లమ్స్. హలో కర్ణ, నీకు ఎక్స్ప్లెనేషన్ కావాలా బిజినెస్ కమ్యూనికేషన్కి? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎక్స్ప్లెనేషన్ కావాలా బిజినెస్ కమ్యూనికేషన్కి? వీడియో పెడతానులే, కన్ఫ్యూజ్ అవ్వమాకు. ఓకే బాయ్. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఓరల్ కమ్యూనికేషన్ అనేది పనికొచ్చింది. ఇంకా మనకి కన్వే ఎమోషన్స్ని కన్వే చేయడానికి కూడా ఓరల్ కమ్యూనికేషన్ని యూజ్ చేస్తాం. స్పీకింగ్ స్కిల్స్ ఆర్ యూజ్డ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఆన్ డైలీ బేసిస్. తర్వాత విషయం ఏంటంటే టైప్స్ ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్. ఓరల్ కమ్యూనికేషన్లో టైప్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి 1-to-1, అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో మాట్లాడటం. మీటింగ్స్, ఇవి డిసిషన్ మేకింగ్, మామూలుగా ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం వాడతారు. గ్రేప్ వైన్ అంటే ఏంటంటే ఇన్ఫార్మల్ వర్క్ ప్లేస్, అంటే ఆఫీస్ కాకుండా మామూలుగా వేరే చోట ఏదన్నా కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే బిట్వీన్ ఎంప్లాయీస్ అండ్ సుపీరియర్స్, దాన్ని గ్రేప్ వైన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి జీడీ అంటే గ్రూప్ డిస్కషన్, బుక్ క్లబ్ గ్యాదరింగ్ కానీ స్మాల్ గ్రూప్ ప్రాజెక్ట్ కానీ. తర్వాత వచ్చేసి స్పీచెస్, దీంట్లో ఒక స్పీకర్ ఉంటాడు, పబ్లిక్ డిబేట్ కానీ మోటివేషనల్ స్పీచ్ కానీ ఇస్తూ ఉంటాడు. తర్వాత ప్రజెంటేషన్స్, ఒక టీచర్ అనేవాడు స్టూడెంట్స్కి లెసన్స్ చెప్పడం కానీ ఇన్స్ట్రక్షనల్ ప్రజెంటేషన్ కానీ ఇవ్వటం. ఇంకా ఓరల్ కమ్యూనికేషన్లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది, అంటే ఫోన్ ద్వారా కానీ వీడియో ద్వారా కానీ ఇలా కమ్యూనికేట్ చేయటాన్ని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అంటారు. సో అది కూడా ఓరల్గా చేయొచ్చు, ఎలక్ట్రానిక్ ఓరల్ కమ్యూనికేషన్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చిందంటే టైం సేవింగ్, ఎందుకంటే మనం ఇక్కడ రాయం, టైం సేవ్ అవుతుంది. ఫీడ్బ్యాక్ అనేది క్విక్గా ఉంటుంది, సో క్విక్గా ఫీడ్బ్యాక్ అనేది వచ్చేసింది ఓరల్ కమ్యూనికేషన్లో. మళ్ళా అప్లికేషన్ ఇన్ స్పెషల్ ఏరియాస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పవర్ఫుల్ మీన్స్ ఆఫ్ పర్సువేషన్ అండ్ కంట్రోల్. కంట్రోల్ చేయడానికి యూజ్ చేయొచ్చు. మనీ సేవ్ అయితే, ఎందుకంటే డాక్యుమెంట్స్ చేయట్లా, ప్రింట్లు తీయట్లేదు, కాబట్టి మనీ అనేది సేవ్ అయ్యింది ఓరల్ కమ్యూనికేషన్లో. ఎఫెక్టివ్, దీనికి ఇల్లిటరేట్ అయినా కానీ ఓరల్ కమ్యూనికేషన్ అర్థం చేసుకోగలడు, దీనికి చదువు రావాల్సిన అవసరం లేదు. మోర్ రిలయబుల్, ఎక్కువ రిలయబుల్. ఇది ఫ్లెక్సిబుల్ అండ్ అండర్స్టాండింగ్. ఓరల్ కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ఓరల్ కమ్యూనికేషన్కి కూడా డిసడ్వాంటేజెస్ అనేవి లేకపోలేదు. సో డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ ఎమోషన్స్ ఓవర్టేక్ చేయవచ్చు ఓరల్ కమ్యూనికేషన్లో. నో లీగల్ వ్యాలిడిటీ చెప్తాము, కానీ దాని లీగల్ వ్యాలిడిటీ అక్కడ రిటర్న్ ఫామ్లో లేదు కాబట్టి లీగల్ వ్యాలిడిటీ ఉండదు. ఆబ్సెన్స్ ఆఫ్ పర్మనెంట్ రికార్డ్, ఎవరు దాన్ని రికార్డ్ చేయలేదనుకోండి
పర్మనెంట్ రికార్డ్ అనేది ఉండదు. జస్ట్ చెప్పేసావు, దానికి సంబంధించి ఒక రికార్డ్ కానీ ఏమీ లేదు. సో రికార్డ్ మెయింటైన్ చేయాల్సిందే. డిస్టెన్స్ ఉన్న పీపుల్కి వినపడకపోవచ్చు, డిస్టెన్స్ పీపుల్. లెంతీ మెసేజ్లు చెప్పలేం, ఎందుకంటే గుర్తుంచుకొని చెప్పాలి. అంతంత పెద్ద పెద్ద ఓరల్ కమ్యూనికేషన్ మెసేజెస్ మనం ఇవ్వలేం. కన్ఫ్యూజ్డ్ స్పీచ్, ఒకళ్ళు చెప్పేది ఇంకొకరికి అర్థం కాకపోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వచ్చు, మిస్అండర్స్టాండింగ్ జరగచ్చు, అంటే అపార్థం చేసుకోవచ్చు. డిస్టార్షన్ ఆఫ్ మీనింగ్, అంటే మీనింగ్ మారిపోవచ్చు. మీనింగ్ అనేదే మారిపోవచ్చు. రిస్క్ ఆఫ్ లీక్ ఆఫ్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్, సీక్రసీ ఉండకపోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఓరల్ కమ్యూనికేషన్కు ఉన్న డిసడ్వాంటేజెస్. రిటర్న్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్కి ఉన్న ఎగ్జాంపుల్స్ ఏంటి? మామూలుగా రిటర్న్ కమ్యూనికేషన్కి ఉన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూజర్ మాన్యువల్ ఆర్ you can say report. Report is an example of written communication. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈమెయిల్. ఈమెయిల్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. మెమో కూడా ఒక రిటర్న్ కమ్యూనికేషన్. అలానే పోస్ట్ కార్డ్ కూడా ఒక రిటర్న్ కమ్యూనికేషన్. రిటర్న్ కమ్యూనికేషన్స్తో వచ్చే ప్రాబ్లమ్స్. ఓకే, రిటర్న్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుందాం. రిటర్న్ కమ్యూనికేషన్లో ఏమున్నాయని చెప్పాడు? సెండింగ్ మెసేజెస్ ఆర్ ఆర్డర్స్, ఇన్స్ట్రక్షన్ ఇన్ రైటింగ్ త్రూ లెటర్స్, సర్క్యులర్స్, మాన్యువల్స్, రిపోర్ట్, టెలిగ్రామ్స్, ఆఫీస్ మెమోస్, బులెటిన్స్, ఇవన్నీ రిటర్న్ కమ్యూనికేషన్. ఇదొక ఫార్మల్ మెథడ్. రిటర్న్ కమ్యూనికేషన్ అనేది ఒక ఫార్మల్ మెథడ్. నెక్స్ట్ లెస్ ఫ్లెక్సిబుల్, అంత ఫ్లెక్సిబుల్ ఏం కాదు. ఇది పర్మనెంట్ రికార్డ్గా సర్వైవ్ అయ్యిద్ది రిటర్న్ కమ్యూనికేషన్ అనేది. సో రిటర్న్ కమ్యూనికేషన్స్లో కూడా టైప్స్ ఉన్నాయి. సో టైప్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్స్. టైప్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్స్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ది ఈమెయిల్, సెకండ్ది లెటర్, రిపోర్ట్స్, కవర్ లెటర్, రెజ్యూమే ఆర్ సివి అంటే కరికులం విటే, మాన్యువల్స్, మెమోస్, మినిట్స్ అంటే జామ్ సెషన్స్. సో మెమో అంటే ఏంటంటే, ఎవరైనా ఒక ఎంప్లాయీ ఏమన్నా రిమార్క్ ఉంటే సుపీరియర్ అనేవాడు సబార్డినేట్కి ఇచ్చేది. ఈమెయిల్ తెలిసిందే, రిపోర్ట్స్ తెలిసిందే, ఇది జాబ్ అప్లై చేసేటప్పుడు పెట్టేది. మాన్యువల్స్ ఏదైనా డివైస్ కానీ ప్రాసెస్ కానీ చెప్పేదాన్ని మాన్యువల్ అంటారు. మినిట్స్ అంటే ఏంటి అంటే నాకు తెలియదు. సో నేను కోపైలట్ యూస్ చేసి మినిట్స్ అనే దాన్ని సెర్చ్ చేస్తాను. సో మినిట్స్ ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్. సో మినిట్స్ అంటే ఏంటో చెప్పింది కాసేపు.
సో మినిట్స్ అంటే ఏంటంటే ఒక మీటింగ్ అప్పుడు జరిగిన ప్రొసీడింగ్స్ అండ్ డిసిషన్స్ ఇన్ మీటింగ్ మినిట్స్ అంటారు. సో జనరల్గా ఒక మీటింగ్లో జరిగిన ప్రొసీజర్స్ ఇంకా జరిగిన డిసిషన్స్ డిసిషన్ మేడ్ మీటింగ్ మినిట్స్ అని అంటారు. అలానే అడ్వాంటేజెస్ ఉన్నాయి రిటర్న్ కమ్యూనికేషన్స్కి, అలానే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి రిటర్న్ కమ్యూనికేషన్కి. ఫస్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే యాక్యురేట్ అండ్ ప్రిసైజ్, ఖచ్చితత్వం, క్లియర్గా అండర్స్టాండ్ అయ్యింది, మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు, పర్మనెంట్ రికార్డ్ అనేది ఉంటుంది రాసిన దానికి, లీగల్ డాక్యుమెంట్ ఉంటుంది, అలానే వైడ్ రేంజ్ యాక్సెస్ ఉంటుంది, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఉంటుంది, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి డెలిగేట్ చేసుకోవడానికి ఉంటుంది, డిస్టార్షన్ తక్కువ ఉంటుంది, డిస్టార్షన్ లెస్, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిద్ది, ఇంకా సమ్ ఉన్నాయిలే కానీ ఇవైతే మెయిన్. అలానే దీనికి డిసడ్వాంటేజెస్ లేకపోలేదు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఫస్ట్ వచ్చేసి స్లో అండ్ టైం కన్స్యూమింగ్, ఎక్కువ టైం పట్టింది రిటర్న్ కమ్యూనికేషన్ చేయడానికి. లెంతీ, ఫస్ట్ థింగ్ వచ్చేసి లెంతీ అండ్ ఎక్స్పెన్సివ్ ఎందుకంటే పేపర్స్లో ప్రింట్లు తీయాలి, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ల్యాక్ ఆఫ్ పర్సనల్ టచ్, ఒక వ్యక్తి రాసిన దానికి ఒక వ్యక్తి చెప్పిన దానికి పర్సనల్ టచ్ అనేది మిస్ అవుతుంది. అన్సూటబుల్ ఫర్ ఇల్లిటరేట్ పీపుల్, చదువు రాని వాళ్ళు అర్థం చేసుకోలేరు, చదువు వచ్చిన వాళ్ళే రిటర్న్ కమ్యూనికేషన్ అర్థం చేసుకోగలరు. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్గా ఉండదు, ఎందుకంటే రిటర్న్ కమ్యూనికేషన్ తెలిసిపోయింది. అదే ఓరల్ కమ్యూనికేషన్ అంటే ఒకళ్ళకి చెప్తాం, వాళ్ళు ఇంకొకరు చెప్తేనే తెలిసిద్ది, లేకపోతే తెలియదు. రిటర్న్ కమ్యూనికేషన్లో ఆ రిపోర్ట్స్ ఎవరైనా దొంగతనం చేస్తే కాన్ఫిడెన్షియాలిటీ అనేది మిస్ అయ్యిద్ది. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే యాక్షన్స్ ద్వారా చూపించే కమ్యూనికేషన్ని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటారు. సో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ సో బాడీ లాంగ్వేజెస్లో అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి బాడీ లాంగ్వేజ్. ల్యాక్ ఆఫ్ ఐ కాంటాక్ట్, ఫిడ్జెట్ టూ మచ్ అంటే ఎక్కువ కంగారు పడిపోవటం, వీక్ హ్యాండ్ షేక్, సరిగ్గా హ్యాండ్ షేక్ ఇవ్వకపోవటం ఎంప్లాయర్కి, ఫెయిల్స్ టు స్మైల్, వీటి వల్ల ఉద్యోగాలు అనేవి రాలేదు. సో ఇవన్నీ దేని కిందకు వస్తాయి అంటే బిఎల్, బాడీ లాంగ్వేజ్ కిందకు వస్తాయి. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే ఎన్కోడింగ్ డీకోడింగ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి అర్థం ఏంటంటే మన ముఖ కవళికలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎలా వస్తాయి అంటే మన ఫేస్లో కొన్ని మోటార్స్ ఉంటాయి, మైక్రో మోటార్స్ అంటారు.
ఈ మైక్రో మోటార్స్ అనేవి ఎక్స్ప్రెషన్స్ని ఇస్తాయి మనకి. ఈ మైక్రో మోటార్స్ అనేవి స్మాల్ మజిల్స్ అన్నమాట. ఇక్కడ చూస్తే ఈ బాబు యొక్క ఎక్స్ప్రెషన్స్ అన్ని. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కింద ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే హ్యాపీనెస్, యాంగర్, సాడ్, సర్ప్రైజ్డ్, ఇవన్నీ ఏంటంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కిందకు వస్తాయి. అలానే గెస్చర్స్ అంటే నాన్ విజిబుల్ బాడీలీ యాక్షన్ కమ్యూనికేట్ పర్టిక్యులర్ మెసేజ్ విత్ స్పీచ్, గెస్చర్, హ్యాండ్, ఫేస్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ బాడీ. గెస్చర్స్కి మనం హ్యాండ్స్ వాడచ్చు, ఫేస్ వాడచ్చు, ఇంకే బాడీ పార్ట్ అన్నా వాడచ్చు. యాక్చువల్లీ గెస్చర్స్ వచ్చేసి హ్యాండ్ ఉంటాయి. సో ఇక్కడ మీరు గమనిస్తే గెస్చర్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి థమ్స్ అప్, ఇక్కడ ఉంది కదా థమ్స్ అప్. అలానే ఓకే, విక్టరీ, సూపర్, కాల్, పామ్ ఓపెన్, ఇవన్నీ గెస్చర్స్కి ఎగ్జాంపుల్స్. బాడీ లాంగ్వేజెస్లో ఏమేమి వస్తాయి అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, అలానే బాడీ పోస్చర్స్ వస్తాయి, గెస్చర్స్ వస్తాయి, ఐ మూమెంట్ కూడా వచ్చింది, ఇంకా టచ్ కూడా. హ్యాప్టిక్ కమ్యూనికేషన్, హ్యాప్టిక్ అంటే బై టచ్ చూపించేదాన్ని హ్యాప్టిక్ కమ్యూనికేషన్ అంటారు. పోస్చర్స్ అంటే మన మెయిన్గా బ్యాక్ బోన్ ఎలా ఉందనేది పోస్చర్. ఇక్కడ మీరు చూస్తే పోస్చర్లో ఫస్ట్ వచ్చేసి స్వే బ్యాక్, వెనకాలకి పడిపోతాం. లుంబార్ లార్డోసిస్ అంటే ఇలా రావటం, ఒక రకమైన నడ్డిలాగా అనమాట. థొరాసిక్ కైపోసిస్ అంటే ఈ బ్యాక్ అనేది ఎలివేట్ అవ్వటం. ఫార్వర్డ్ హెడ్ అంటే తలకాయ ముందుకు ఉంచటం, ఫార్వర్డ్ హెడ్. లాస్ట్ది వచ్చేసి గుడ్ పోస్చర్. సో మొత్తం ఎన్ని రకాల పోస్చర్స్ అంటే 1 2 3 4 5 6 6 రకాల పోస్చర్స్. పర్సనల్ అపియరెన్స్ మామూలుగా పర్సనల్ అపియరెన్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చి గుడ్ గ్రూమింగ్ వర్సెస్ బ్యాడ్ గ్రూమింగ్. కమ్యూనికేషన్లో మనం మాట్లాడటం ఒకటే అనుకుంటాం కానీ నాన్ వర్బల్గా సైలెన్స్ అనేది కూడా ఒక మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎందుకంటే సైలెన్స్ అనేది ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు, స్పేస్ బిట్వీన్ మెసేజెస్గా వాడచ్చు, షో అడ్మైరింగ్ ఆర్ నాట్, and last and finally it complements other body language. సస్పెన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు సైలెన్స్. క్రియేట్ సస్పెన్స్ ఆర్ యాడ్ సర్ప్రైజ్ ఫ్యాక్టర్.
దేనికి? స్పీచ్కి. అప్పుడప్పుడు సైలెన్స్ పెట్టాలి. సో పీటర్ ఎఫ్ డ్రుకర్ అనే ఆయన ఒక పై చార్ట్ గీశాడు. ఆ పై చార్ట్ ప్రకారం ఏంటంటే మనం 35% వెర్బల్ కమ్యూనికేషన్ చేస్తాం, కానీ మేజర్ చంక్ 65% మాత్రం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ చేస్తాం. సో అన్నిటికీ మళ్ళీ ఈ వెర్బల్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్కి కూడా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఎన్విసి. అడ్వాంటేజెస్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఏంటంటే ఇది కాంప్లిమెంటరీ, ఈజీ ప్రజెంటేషన్, సబ్స్టిట్యూటింగ్, అసెంటింగ్, యాక్సెంటింగ్ అంటే ఒక మనిషి ఒక యాక్సెంట్ని చూపించింది నాన్ వెర్బల్. రిపీటబుల్, ఎన్నిసార్లైనా రిపీట్ చేయొచ్చు. ఇల్లిటరేట్ పీపుల్ కూడా అర్థం చేసుకోగలరు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. హ్యాండిక్యాప్డ్ పీపుల్ కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ని అర్థం చేసుకోగలరు. అట్రాక్టివ్ ప్రజెంటేషన్ ఇవ్వగలదు, మన ప్రజెంటేషన్ అట్రాక్టివ్ చేయగలదు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. రెడ్యూస్ వేస్టేజ్ ఆఫ్ టైం. ఒక పెద్ద మాట అనే బదులు ఒక చిన్న నాన్ వెర్బల్ కమ్యూనికేషన్తో మనం టైం సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్విక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మెసేజ్. అలానే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్కి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్కి ఉన్న డిసడ్వాంటేజెస్ అంటే వేగ్ అండ్ ఇంప్రెసివ్, అర్థం కాకపోవచ్చు వేరే వాళ్ళకి. కంటిన్యూస్ ఇన్ నేచర్, మల్టీ ఛానల్, చాలా ఛానల్స్ ద్వారా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ చేయవచ్చు. ఇది ఏంటంటే కొన్ని కల్చర్స్కి మాత్రమే అర్థమైంది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, వేరే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. లాంగ్ కాన్వర్జేషన్ నాట్ పాసిబుల్. పెద్ద పెద్ద కాన్వర్జేషన్ చేయలేము నాన్ వెర్బల్ కమ్యూనికేషన్తో. డిఫికల్ట్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవటం కష్టం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది. నాట్ ఎవ్రీబడి ప్రిఫర్స్, ఎందుకంటే అఫీషియల్గా ఉన్న చోట నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంతగా ప్రిఫర్ చేయకపోవచ్చు. ల్యాక్ ఫార్మాలిటీ, అది ఇందాక చెప్పినట్టే ల్యాక్ ఫార్మాలిటీ. ఇంకోటి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కెన్ బి కాస్ట్లీ. సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవటం కాస్ట్లీయేగా. డిస్టార్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్టార్ట్ అవ్వచ్చు, మిస్అండర్స్టాండింగ్కి ఛాన్స్ ఉంది. సో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ని ఎలా ఇంప్రూవ్ చేయవచ్చు? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ థింగ్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఆ వ్యక్తికి మనం అటెన్షన్ అనేది పే చేయాలి. తర్వాత ఇన్కాంగ్రువెంట్ బిహేవియర్స్, అంటే వాళ్ళ బిహేవియర్ని చూడాలి. టోన్ ఆఫ్ వాయిస్, వాళ్ళ వాయిస్ టోన్ ఎలాంటిదో చూసుకోవాలి. ఐ కాంటాక్ట్ చూడాలి, క్వశ్చన్స్ అడగాలి. సిగ్నల్స్,
సిగ్నల్స్ యూస్ చేయాలి. కాకపోతే సిగ్నల్స్ని హోల్గా చూడాలి. పార్ట్లుగా చూస్తే అర్థం కాకపోవచ్చు. హోల్గా చూడాలి. సిగ్నల్ హ్యాస్ హోల్. నెక్స్ట్ వచ్చేసి కాంటెక్స్ట్ ఏందో అర్థం చేసుకోవాలి. సిగ్నల్స్ మిస్రీడ్ చేసుకోకూడదు. అంటే తప్పుడు మీనింగ్గా తీసుకోకూడదు. దాని యాక్చువల్ మీనింగ్ ఏందో అదే తీసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రాక్టీస్. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత నాలెడ్జ్ గెయిన్ అవుతుంది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో. సో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. Thank you for listening. This is the end of broadcast by Rama Bilesh Naik Bhukyawat.